నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న క్వశ్చన్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము మోటరోలా జీ ప్లే 2024 ఎడిషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది. కొన్ని లీక్స్ వచ్చేసినాయి అనుకోవచ్చు. సో ఇక్కడ లీక్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీడియాటెక్ G37 SoCతో పాటు వస్తుందనేసి అయితే అంటారు అన్నమాట. సో ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ 13తో పాటు వస్తుంది. 6.5 inches డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 4GB RAM స్టోరేజ్తో పాటు వస్తుందనేసి అయితే అంటారు. సో చూద్దాం అప్కమింగ్లో 64GB స్టోరేజ్ ఉంటుందా, 128GB స్టోరేజ్ ఉంటుందా అనేసి అయితే కన్ఫర్మ్ కాలేదు. కానీ లీక్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా రియర్ కెమెరా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే అంటారు. సో ఎంతవరకు కన్ఫర్మ్ అయితే లేదు, లీక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మనం అప్డేట్ రాగానే చేస్తాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అంటే సో షామీ హైపర్ ఓఎస్ అయితే ఇండియాలో ఐ థింక్ జనవరి 2024లో వచ్చేస్తుంది. ఇక్కడ మన వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసేది ఏంటంటే ఈ హైపర్ ఓఎస్ ఏదైతే ఉందో మెయిన్గా షామీ 13 Pro అండ్ షామీ ప్యాడ్ 6లా అఫీషియల్గా డైరెక్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్లోకి ఏం వస్తుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే టెలిగ్రామ్ నుంచి అంటే సో టెలిగ్రామ్ 10.5.0 అప్డేట్ ఇలా ఇక్కడ కొత్తగా కాల్ చేసేటప్పుడు కొత్తగా యువై అండ్ ఇక్కడ థానోస్లా స్నాప్ ఏమంటారు స్నాప్ ఎఫెక్ట్ అంటారు కదా. సో డిసపియరింగ్ మెసేజెస్ ఏవైతున్నాయి అవన్నీ కూడా ఇట్లా పార్టికల్స్ లాగా వెళ్ళిపోతాయి కదా. సో అలాంటి ఫీచర్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట అవి. సో ఇక్కడ మీరు డిలీట్ ఫర్ మీ అనగానే అవి మెసేజెస్ ఏవైతే ఉంటాయో పార్టికల్ ఎఫెక్ట్లో డిసపియర్ అయిపోతాయి అన్నమాట, పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. అదొకటి అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ నుంచి అయితే ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. సో వాట్సాప్ నుంచి 71 లక్షల అకౌంట్లు అయితే మన వాళ్ళు ఒక నెల లోపల బ్యాన్ చేసేసారు అన్నమాట. ఇక్కడ ఎందుకు చేసారు అన్నవి సో సమ్ రీజన్స్ స్పామ్ చేయడం కానీ లేకపోతే ఏమంటారు థర్డ్ పార్టీ మన వేరే వేరే ఫ్రాడ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్రాడ్లో చేయడం వల్ల ఇవైతే రిపోర్ట్ చేయడం వల్ల ఇవైతే ఏమంటారు బ్యాన్ చేసేసారు అన్నమాట ఈ వాట్సాప్. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన చూసుకుంటే చాలా ఉన్నాయి, కంపల్సరీ లాస్ట్ దాకా రండి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం కూలర్ మాస్టర్ నుంచి అన్నమాట. కూలర్ మాస్టర్ అయితే ఎక్స్ సైలెంట్ లెవెల్ 100 watts ఫ్యాన్లెస్ పవర్ సప్లై తీసుకొచ్చింది. సో ఇది 12V పవర్ కనెక్టర్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో లేటెస్ట్గా కనెక్టర్తో పాటు వస్తుంది, చాలా మాడ్యులర్ అనమాట. సో మాడ్యులర్ అంటే ఈ పవర్ సప్లై ఇది ఉంటుంది కదా, దాన్ని ఒక ఎండ్ నుంచి పవర్ కేబుల్స్ రావు, నీకు అవసరమైన పవర్ కేబుల్స్ మీరు పెట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట అవి. సో కొంచెం ఇక్కడ టెక్నీషియన్ అయితే మీకు కంపల్సరీ అవసరం అవుతుంది అన్నమాట. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ నుంచి అన్నమాట. సో స్టీమ్ వాళ్ళు అయితే అఫీషియల్గా సపోర్ట్ ఆపేస్తారు. సో ఇది ఒక బాధాకరమైన విషయం అనుకోవచ్చు, ఎందుకు ఈ బాధ చేస్తారు అనుకోవచ్చు. ఏంటంటే స్టీమ్ వాళ్ళు కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేది ఏంటంటే Windows 10, Windows 11 లేకపోతే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమే స్టీమ్ రన్ అవుతుంది. Windows 7, Windows 8, Windows 8.1 ఇట్లా స్టీమ్ అఫీషియల్గా రన్ కాదనేసి అయితే ఒక అప్డేట్ ఇచ్చారు బై. సో ఇవైతే స్టీమ్ ఏమంటాం బాధాకరం విషయం బై. ముందే చెప్తున్నా స్టీమ్ ఎవరైతే Windows 7, Windows 8, Windows 8.1 రన్ చేస్తారో వాళ్ళకైతే చాలా పెద్దగా దెబ్బ కొట్టినట్టయితే అవుతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకో న్యూస్ చూసుకుంటే మాత్రం hardware.info గురించి అన్నమాట. వీళ్ళు ఎప్పటి నుంచో హార్డ్వేర్ సంబంధించిన ఆర్టికల్స్ అవన్నీ కూడా ఇచ్చేటోళ్ళు అన్నమాట. సో ఇది నెదర్లాండ్ది, ప్రస్తుతానికి అయితే ఇది క్లోజ్ డౌన్ చేస్తారు. సో అఫీషియల్గా ఆర్టికల్స్ వాళ్ళందరూ చేసారు. సో చాలా ఆర్టికల్స్ ఇచ్చిన అనేసి అయితే చాలా అన్నారు. సో స్పెసిఫిక్గా రీజన్ అయితే చెప్పలే కానీ ఈ వెబ్సైట్ మాత్రం క్లోజ్ అవుతుంది అనమాట. సో నాలాంటి ఆ టెక్ సంబంధించిన రిలేటెడ్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకునేటోళ్ళు అన్నమాట. సో కొంచెం బాధాకరమైన విషయం అంటే నాలాంటి టెక్ న్యూస్ ఇచ్చే వాళ్ళు కూడా క్లోజ్ చేసుకుంటారు అనేసి. తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే ప్యాలెట్ నుంచి అన్నమాట. సో ప్యాలెట్ GeForce RTX 3050 6GB RAM వేరియంట్కి అయితే ఫ్యాన్లెస్ గ్రాఫిక్ కార్డ్ని తీసుకొచ్చారు బై. ఏంద్రా నాయన ఇట్లా అయిన పరిస్థితి అంటే ఇక్కడ వేరియంట్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి GeForce RTX Storm X OC అండ్ GeForce RTX 3050 Storm X 6GB RAM నార్మల్ వేరియంట్ అండ్ GeForce RTX 3050 Calm X 6GB RAM. సో కామ్ వచ్చేసరికి ఐ థింక్ ఫ్యాన్లెస్ వేరియంట్. సో ఇక్కడ నేను చూసిన కాడికైతే బ్యాండ్విత్ అండ్ ఇంకా వేరే కొన్ని అయితే తగ్గించే ప్రైస్ కూడా తక్కువనే ఉంది. సో ఫిబ్రవరిలో 3050 లాంచ్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే ఫ్యాన్లెస్ ఉందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో Star Wars Jedi
ఫాల్ అండ్ ఆర్డర్ ఒక గేమ్ అవుతుంది బై అట్ ప్రెజెంట్ స్టీమ్ సేల్ నడుస్తుంది కదా. సో ఈ గేమ్ వచ్చేసరికి 329 రూపీస్కి ఉంది. మంచి గేమే, మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు గేమ్ నుంచి. రిక్వైర్మెంట్స్ బై ఎక్కువనే ఉన్నాయి. సింపుల్ చెప్పుకోవాలంటే రేడియోన్ హెచ్డి 7750 గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, GeForce 650 ఈక్వలెంట్ 55 GB స్టోరేజ్ ఉండాలి, i3 సెకండ్ జనరేషన్ ప్రాసెసర్, AMD FX 6100 అనమాట. సో ఇవి 720p లో సెట్టింగ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అనమాట భయ్. సో లేదా నా మీడియం కావాలంటే భయ్ నా సిస్టమ్ రిక్వైర్మెంట్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో మేము చెక్ చేసుకోవచ్చు అనమాట భయ్. సో ఇది గేమ్ అయితే మిస్ కాకండి భయ్. మంచి అవార్డ్స్ కూడా వచ్చినాయి, స్టార్ వార్స్ జెడై ఫాలెన్ ఆర్డర్ అనమాట, మంచి గేమ్. అండ్ ఇవి వాళ్ళని టెక్నిక్స్ అండ్ గేమ్స్ సంబంధించిన మీకు ఎలా అనిపించి మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత ఇచ్చారో వాళ్ళందరూ థ్యాంక్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.